గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 ఎలా ఉండబోతుంది అంటే, వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి. చాలా మంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదేమో, ఎప్పుడు కష్టాలు పడుతుంటారు. గెట్ రెడీ, మంచి రోజులు రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా. మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి. అతి త్వరలో కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి, అది గాయం ఆరడానికి టైం పడుతుంది కదా, ఆ టైం వచ్చేసింది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. గెట్ రెడీ, నమ్మండి విశ్వాసంతో. సూర్య భగవానుడు మొదటి స్థానంలోనూ, కుజుడు 11వ స్థానంలోనూ, బుధుడు మొదటి స్థానంలో, గురువు 6వ స్థానంలోనూ, శుక్రుడు 12వ స్థానంలో, శని 4వ స్థానంలో. శని వచ్చేసి వెళ్ళిపోయాడు, మీకు 4 నుంచి వచ్చేసి వెళ్ళిపోయాడు. చక్కగా రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ గోచార గ్రహస్థితిని పట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పొచ్చు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు, మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది. సమాజంలో 20వ తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది. మంచి అవకాశం ఉన్నాయి. అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అప్రిషియేషన్ అనేది వస్తుంది, తీసుకోవచ్చు. ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో, స్ట్రెస్ ఉంటుంది. అయినా మీ యొక్క చిన్న మీ మాటలు పొరపాటు, మీకు ఒకటే శత్రువు అంటే మీ నాలిక. ఆ మాట దావకండి, మాట పొరపాటు పడకండి, జాగ్రత్తగా ఉండి. వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు, కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కి శుభ సంకేతాలు వస్తాయి. ఫ్యామిలీ బిజినెస్ లో సపోర్ట్ దొరుకుతుంది. పెద్ద డీల్స్ కుదురుతుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. డిసిషన్స్ లో తడబాటు ఉండకండి. పార్ట్నర్షిప్ లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం, అవన్నీ కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఆర్థికంగా సెకండ్ హాఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పెండింగ్ మనీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి. ల్యాండ్ ప్రాపర్టీ నుంచి స్మాల్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి. హెల్త్ వెహికల్ మీద ఖర్చు పెరుగుతుంది. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది. చక్కగా ఉంటుంది. ఓ రకంగా క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ లో చాలా బాగుంటుంది చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్క్ రీస్టార్ట్ చేసుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. హౌస్ రిపేర్స్, అవన్నీ వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నెల మీరు బాగు చేసుకుంటారు. స్వయం ఉపాధి వాళ్ళకి మంచి అవకాశం. కస్టమర్ పెరుగుతారు. ఆదాయం స్టేబుల్ గా ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. సోషల్ సపోర్ట్ దొరుకుతుంది. ఫేమ్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో, క్రమశిక్షణతో మంచి టీచర్ సపోర్ట్ కూడా దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా డిసిషన్స్ గా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ లైఫ్ లో కొంచెం దూరంగా ఉండండి. ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టా, ఇట్లా వాట్సాప్ లో కొంచెం మీ యొక్క కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొదటి 10 రోజులు బాగా ఫోకస్ చేయాలి. ఇంకా విదేశీయ ఉద్యోగం, వ్యాపారం, చదువు గురించి వచ్చేసే వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ వీసా పాజిటివ్ గా ఉంది. ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిలే ఇన్ ట్రావెల్స్ మాత్రం వచ్చే అవకాశం ఉన్నాయి. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ మీ యొక్క ప్లానింగ్ లో ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సపోర్ట్ దొరుకుతుంది. మీ యొక్క సీక్రెట్ రిలేషన్ ఫ్యామిలీకి బయటపడిపోతుంది. వాళ్ళతో కూర్చొని మాట్లాడి చక్కగా పెళ్లి చేసుకోండి. చక్కగా మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నసరి డౌట్స్ ఒకరి మీద ఒకరు పెట్టుకోకండి. అది జాగ్రత్త. ఆర్గ్యుమెంట్స్ కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దంపతులు, భార్య భర్తలు ఒకరు కూర్చొని మాట్లాడుకోండి. ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా ఇన్లాస్ అందరూ కూర్చొని మాట్లాడి స్ట్రెస్ దరివేసుకోండి. ఏమైనా కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా రాజీ పడి తీసుకోండి. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్త పడండి. పిల్లల్ని ఏమైనా దృష్టి పెట్టండి. చదువులో యావరేజ్ గా ఉన్న పిల్లలు కూడా మీరు కూర్చొని మాట్లాడిన వాళ్ళతో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయండి. పిల్లల్ని ఆరోగ్యం పట్ల ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది. కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ డిసెంబర్ 20 తర్వాత బాగుంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ ని వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 9 అని చెప్పొచ్చు. ఇక మీ వ్యక్తిగత వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవుడి ముందర వెలిగించండి. చాలా మంచి జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు. చంద్రాష్టమం 5/12/2025 10:15 నుండి 7/12/2025 10:38 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు మీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు గురుగారి దగ్గర అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077749 కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు.